ఇప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో వరంగల్ సీన్ అన్నట్టు ఆయన నైజాంలో పెట్టినప్పుడు ఒక సంక్రాంతికి ఇట్లాగే వార్ ఒక సినిమా ఏదో రవితేజ సినిమాతో పాటు మా సినిమాలు వస్తూ మాకు థియేటర్లు ఇస్తలేరు, అల్లరి అల్లరి చేశారు. అల్లరి అల్లరి చేయించి పాపం ఆ అబ్బాయిని ఏం చేశారు ప్రొడ్యూసర్స్? ఇప్పుడు ఏమన్నా లేదుగా, అప్పులు పెట్టి వెళ్ళిపోయాడు. అప్పు ఎవరికి పెట్టాడు? నిర్మాతలకి, ఎగ్జిబిటర్స్కి పెట్టారు. ఎగ్జిబిటర్స్ వచ్చి మళ్ళీ నిర్మాతల దగ్గర ధర్నాలు చేశారు కదా. అదే ధర్నాలు చేసినా ఎంత పని అయిందండి పక్కన పడింది. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ఎగ్జిబిటర్స్ అండ్ వరంగల్ సీన్. ఎక్కడున్నాడు ఇప్పుడు వరంగల్ సీన్? ఇప్పుడు వరంగల్ సీన్ దిల్ రాజు ఏమైనా చేశాడా? ఆ రోజు మట్టుకు ఆ సినిమా అప్పుడు దిల్ రాజు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, మీడియా అది ఇది చేశాడు. తర్వాత అంతా హిస్టరీ ఏంటి? మరి ఆ అబ్బాయి వెళ్ళాడు సినిమాలు కొన్నాడు, పెద్ద పెద్ద రేట్లు ప్రొడ్యూసర్లు తీసేసుకున్నారు. మరి ఎందుకో ఇంత ప్రేమ ఉన్నోళ్ళు ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ పిలిచి అబ్బాయిని కాపాడాలి కదా, ఎందుకు కాపాడలే? వాళ్ళు మేము తప్పే అనుకుందాం, మీ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడినట్టు మాది తప్పే ఉంటే ఎందుకు కాపాడలేదు ఆ డిస్ట్రిబ్యూటర్ని? రెమ్యునరేషన్లు తీసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రాఫిట్లు తీసుకున్న వాళ్ళు కావచ్చు, అరే బాబు నీ డబ్బు ఇంత పోయింది రా, నువ్వు ఉండాలా పోటీగా అక్కడ నిలబెట్టాలి కదా, ఎందుకు నిలబెట్టలే? అంటే అప్పటి వరకే ఇన్స్టెంట్ బెనిఫిట్